న్యూస్ లక్ష్యం సమాజ హితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. నవ కంటోన్మెంట్ నిర్మాణ బాటలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ 4వ వార్డులోని విజయనగర్ కాలనీ, ఆకుల నారాయణ కాలనీ, ఎంఎస్ కాలనీలలో సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. బస్తీలలో కాలినడకన తిరుగుతూ ప్రజలను నేరుగా కలిసి రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్ వంటి మౌలిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు తెలిపిన ప్రతి సమస్యకు వేగంగా పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేసి అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. గల్లీలో ఏం ప్రాబ్లం ఉంది ఇప్పుడు? అచ్చా, ఇక్కడ బిల్డింగ్ కట్టిరన్నారు కదా, బిల్డింగ్ కట్టిరంటే అక్కడ ఓపెన్ ఉంది బిల్డింగ్, అక్కడ ఏం లేదు. అక్కడ మీకు ఇదే చెట్టు కదా, పురుగులు వస్తుంది, పురుగులను పురుగులు వస్తాయి. వర్షం వచ్చిందంటే పురుగులు వస్తాయి. చాలా ప్రాబ్లమ్. వెనకకి తీసుకుంటుండ్రు, సఫర్ అవుతారు, బాగా సఫర్ అవుతుంది. ఈ లైన్ చాలా లైన్ వేసి నీళ్ళు పోతాడు ఉండాలా. అచ్చా, ఈ లైన్ అందుకే వదిలేసిరా కదా, పోయినప్పుడు అది మాట్లాడేది చెప్పి ఆ లైన్ ఇప్పుడు వాళ్ళకి ఒక మనిషి వస్తే అయిపోతుంది. గంట సేపు ఒక మనిషి ఉంటే వీళ్ళ ప్రాబ్లం పర్మనెంట్ సాల్వ్ అవుతుంది. ఇంకా లైన్ ఉంది కదా సన్నది, వచ్చినాక ఏదో ప్రాబ్లం కరెక్ట్ చెప్పు. మాకు మోరి ప్రాబ్లం ఉంది సార్, ఇక్కడ లైన్ లేదు మాకు. 30 సంవత్సరాల నుంచి మీకు లైన్ లేకుంటురా? చాలా ప్రాబ్లం ఉంది సార్, చెప్పుకోలేదు ప్రాబ్లం. లేమ్మా, నువ్వు 30 సిడికేలు వస్తాయమ్మా. ఇప్పుడు ఎక్కడికి ఎన్ని అయింది? ఇప్పుడు ఆ ముగ్గురు ఆ మీద ఉన్నకుందా? ఒక 2 గంట 2 గంటల టైం కేటాయించి, ఎక్కువ పైసలు కూడా కావు, చాలా తక్కువ పైసలలో ఏది ఆ లైన్ వేసిన వరకు లైన్లో ఎట్లకైనా అక్కడ మాన్యువల్ ఉంది, అట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది కదా. అక్కడిక్కడ ఏడుస్తుంది, నువ్వు చూసినావు 30 సంవత్సరాల నుంచి బాధపడుతుంది అనేసి. మనది బాధ్యత, నాది ఎమ్మెల్యేగా బాధ్యత, మీరందరూ స్టాఫ్గా బాధ్యత ఏంటంటే ఎన్నో కోట్ల రూపాయల పనులు అవుతుంది కంటోన్మెంట్. వీళ్ళకి ఏంది 1 లక్ష రూపాయలు ఖర్చు పెడితే వీళ్ళ గల్లీ వాళ్ళకి అందరికీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఈ గల్లీలో ఒక పైప్ లైన్ లేనందుకు కొన్ని కుటుంబాలు ఇబ్బంది పడుతుంది. సంతోషమాత టెంపుల్ ఉంది కదా, దాని వెనకాల లైన్ లా మీరు చెప్తారు, దీన్ని ఇమీడియట్ గా దీన్ని లైన్ చేస్తారు చూడండి సార్. నేను ఆ కన్సర్న్ ఇంజనీర్ ఇప్పుడే చెప్తాను సార్. ఇప్పుడు ఇళ్ళకి వస్తున్నాయి, గవర్నమెంట్ స్కూల్ నీళ్ళు ఇళ్ళకి వస్తున్నాయి. రాజేష్ ఇప్పుడు లైన్ అంతా బ్లాక్ అయిపోయింది. ఇవంతా కొత్త లైన్ వేసినప్పుడు ఈయన చెప్పినట్టు అది వేసి దాన్ని కూడా ఫుల్ఫిల్ చేయండి. మోరి పని అయినాక ఖచ్చితంగా రోడ్ వేపిస్తా. మీరు ఒక డైరీ గిరి మెయింటైన్ చేస్తాను. ఇప్పటికే గాలికి నడిచింది కంటోన్మెంట్, ఇంకా గాలికే నడిపిస్తారా కంటోన్మెంట్? నువ్వు రాసుకోకుంటే నీకు ఎట్లా గుర్తుంటుంది? ఇప్పుడు నేను టైం తీసుకొని వాళ్ళు పిలిస్తే వచ్చినా మనం పని చేయాలి. వచ్చిపోయినామా నామ మాత్రం బొట్టు పెట్టి పోయినట్టయితే కరెక్టా ఇది పద్ధతి? అరే నువ్వు సీరియస్ ఏంది పద్ధతి? బొగ్గు పైన తెచ్చుకొని రాసుకో. లేదు ఎట్లా బతకాలి, ఏం చేయలే చెప్పు. మరి ఇలా బాబు కూడా లేడు, బాబు చిన్న పిల్లలకు ఏం తినాలి, ఏం బతకాలి? నేను మరి కాళ్ళలో పెట్టుకొని. సరే ఇప్పుడు నువ్వు ఏడుంటున్నావు? ఇప్పుడు నేను పర్వతిలాసి మెనకలు ఉంటున్నా. ఇప్పుడు నువ్వు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు నువ్వు లేవంటే వాళ్ళు చెప్పారు నాకు ఎట్లా కాడు రేషన్ కార్డు కావాలంటే నాకు నీ పని అయిపోతుంది. లాస్ట్ ఇయర్ వాళ్ళు రేషన్ కార్డుకి అప్లై చేశారు ఒక ఈశ్వరమ్మ. వీళ్ళు నిజమైన గరీబు ప్లస్ ఆడ ఇంట్లో పనిచేస్తుంది ఆమె, కానీ వీళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలి. మరి ఇట్లా ఏమి ఇస్తారో చూడు. జలన్ ఈ ఆటోకి పైసలు ఉందా? నువ్వు ఆటోలో పోయి ఆటోలో వస్తుంది, నంబర్ తీసుకో. హాయ్ సార్, అవర్ యూ పెడితే సెకండ్ ఇది వాటర్ ఇష్యూ. మీకు సేవరేజ్ వాటరా లేకుంటే ఇది వర్షం వాటరా మీరు చెప్పేది? ఇంత హైట్ వస్తుందా? ఇప్పటికే డెప్త్గా 10 ఫీట్ 15 ఫీట్లు ఉంది. ఈ సేవరేజ్ వాటర్ అంతే కదా, రెండే కదా? క్లీనింగ్ కాదు సార్. ఇక్కడ మన ఈ ఆకుల నారాయణ కాలనీలో ఎంత నిర్లక్ష్యం ఉందంటే ఒక పోలు సగం కన్నా ఎక్కువ బెండ్ అయిపోయింది. ఎప్పుడన్నా ఆ పోల్ కింద పడితే లేని వాళ్ళు మరి
నీకు లొకేషన్ షేర్ చేస్తాను, కొంచెం చూసుకో. మళ్ళీ పెరిగితే మళ్ళీ కట్ చేసుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగేతే, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని 150 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, జిల్లాలో నేతన్నలకు బకాయిలు చెల్లించామని తెలిపారు. జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఎన్ని కుట్రలు చేసినా రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఆగదని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉంటాయి. అందరూ అక్కడికి కొత్త అంశాలు సంబంధించిన చెక్స్ మన గౌరవ అధికారులు గారు చెప్పి అందజేయడం జరుగుతుంది. రేపు 10 గంటలకు కేంద్ర కన్వెన్షన్ హాల్లో జాబ్ మేళా, ఉద్యోగ మేళా నిర్వహించబడుతుంది. తదుపరి మరి తెలంగాణలో ఇంచుమించు 27 మాసాలుగా ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, నిస్సాయులందరికీ సహాయం అందించాలి, అపన్నస్తం అందించాలని చెప్పి ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి తీరులన్నింటినీ కూడా మీరు స్వయంగా గమనిస్తున్నటువంటి సందర్భంలో 99 రోజుల ప్రణాళికను 6వ తేదీ నాడు మనం ప్రారంభం చేసుకొని ఇప్పటి వరకు కూడా అన్ని గ్రామాలు, అన్ని మండల కేంద్రాలు, అన్ని పట్టణాల్లో కూడా ఈ ప్రజాపాలనలో ఇప్పటివరకు చేసింది చెప్పేటువంటి సందర్భంతో పాటు ప్రజలను చైతన్యం చేయడంతో పాటు ప్రజలను ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేటువంటి ప్రగతి ప్రణాళికలు సూచనలు తీసుకున్నటువంటి కార్యక్రమం కూడా జరిగి ఈరోజు జిల్లా స్థాయి సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాల 5 మాసాల్లో జరిగినటువంటి పరిపాలనలో మనం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా భారతదేశం ఇతర రాష్ట్రాలు
మన యొక్క ఆలోచన తీసుకుంటున్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్న సందర్భం. దేశానికి తెలంగాణ పరిపాలన ఇతర రాజ్యం కేంద్ర సర్కార్ రోల్ మోడల్ అయ్యే విధంగా తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఇటీవల మీరు చూస్తే పక్కన తమిళనాడులో విజయన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న 200 యూనిట్ల ఉచిత కరెంటును ఈరోజు తమిళనాడులో ప్రారంభం చేసినటువంటి కార్యక్రమాన్ని. అందుకే అంటున్న తెలంగాణ దేశానికి రోడ్ మోడల్ అయింది. మనం పేద ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల్లో కూడా వారి అధికారులకు వచ్చినప్పుడు చేసేటువంటి కార్యక్రమ అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది. కేరళలో సతీశన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో విజయవంతంగా మహాలక్ష్మి స్కీమ్ మహిళా తల్లులందరికీ ఉచితంగా ఏదైతే ఆధార్ కార్డు ఉంటే ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా చేస్తున్నామో ఈరోజు కేరళ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించినటువంటి సతీశన్ గారు కూడా ఆ కేరళ రాష్ట్రం కూడా మహిళా తల్లులకు ఉచిత బస్సు ప్రయాణం మొదటి సంవత్సరంగా పెట్టుకున్నాడంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇందిరమ్మ రాజ్యం ఏ విధంగా ప్రజా సంక్షేమాలు అవలంబిస్తుందో ఈరోజు మన సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల్లో ప్రజలకు అందించిన కార్యక్రమం చేస్తున్న ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కులగణన జరగలేదు, ఎస్సీ కేటగిరీస్ జరగలేదు. ఈరోజు మన రాష్ట్రంలో బీసీ కులగణన జరిపినాం. 30% ఇంట్లో నిద్రిస్తున్న బోయిని రాజ్యలక్ష్మిపై దాడి చేసిన దొంగలు ఆమె మెడలోని బంగారు గొలుసులు ఎత్తుకెళ్లారు. దొంగల దాడిలో తీవ్రంగా గాయపడిన రాజ్యలక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మంచినీళ్ల బండ గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మంచినీళ్ల బండ గ్రామానికి చెందిన బోయిని కనకయ్యకు 2 భార్యలు. కనకయ్య హమాలి పని చేస్తుండగా రాజ్యలక్ష్మి కూలి పనులు చేస్తుంది. గురువారం హమాలి పనికి వెళ్లిన కనకయ్య ఇంటికి రాలేదు. మరో భార్య రాధవ్వ బయటకు వెళ్లింది. దీంతో రాత్రి రాజ్యలక్ష్మి భోజనం చేసి ఇంట్లో పడుకుంది. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన దొంగలు నిద్రిస్తున్న ఆమెపై దాడి చేసి మెడలోని పుస్తర తాడును ఎత్తుకెళ్లారు. తర్వాత ఇంటికి వచ్చిన 2వ భార్య రాధవ్వ తీవ్ర గాయాలతో మంచంపై ఉన్న ఆమెను చూసి చుట్టుపక్కల వాళ్లను పిలిచింది. వెంటనే ఆమెను 108 అంబులెన్స్ లో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందింది. అయితే మెడలో ఉన్న బంగారం ఎత్తుకెళ్లేందుకు దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా లేదా ఇంకా వేరే ఎవరైనా హత్య చేసి దొంగతనంగా చిత్రీకరించేందుకు యత్నించారా అనేది తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న సిపి రష్మి పెర్మాల్, హుస్నాబాద్ ఏసీపీ సదానందం సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ ని రప్పించి ఆధారాలు సేకరించారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంటికి అంటే నేను ఇంటికాడ లేను, నేను రాలేదు.
ఉన్నాయండి మీ అమ్మ మీది ఎట్లా? మేడం డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది మేడం. వెళ్ళిపోయింది మేడం. ఇక్కడ సీన్ వాళ్ళు విజిట్ చేశారు. అది ఎవిడెన్స్ బ్యాంగిల్ బ్రోకెన్ బ్యాంగిల్స్ కూడా ప్లస్ దాని ముందు ఏమి గౌలీపుర డివిజన్ గాంధీనికేతన్ బస్తీలోని శ్రీనివాస హై స్కూల్ లైన్ లో నూతన తాగునీటి పైప్ లైన్ నిర్మాణ పనులను సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు గడ్డమీది చంద్రమోహన్ గౌడ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా బస్తీలో తాగునీటి పైప్ లైన్ లేక అనేక ఇబ్బందులు పడుతుంటే సిపిఐ ఆధ్వర్యంలో జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ఎండి తాగునీటి పైప్ లైన్ కోసం జలమండలి శాఖ 5 లక్షల నిధులు మంజూరు చేశారని చెప్పారు. అలాగే బస్తీ నాయకుడు బోడ మల్లేష్ కుర్మ మాట్లాడుతూ బస్తీలో తాగునీరు పైప్ లైన్ లేక గతంలో ఉన్న కౌన్సిలర్ల దగ్గరకు తిరిగి తిరిగి చిక్కులు అరిగిపోయాయని ఎవరూ పరిష్కారం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తాగునీటి పైప్ లైన్ ఏర్పాటుకు కృషి చేసిన చంద్రమోహన్ గౌడ్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గాంధీ నికేతన్ అనే ఈ బస్తీ శ్రీనివాస పబ్లిక్ స్కూల్ ముందు హై స్కూల్ ముందు ఈరోజు మంచినీటి పైప్ లైన్ ప్రారంభోత్సవం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి నీళ్లు లేక మురికి నీళ్లు తాగుతూ అనారోగ్యాలకు గురవుతూ ఎంతోమంది కార్పొరేటర్లు అంటే 3 దఫాల కార్పొరేటర్లు మారినప్పటికీ మాకు మంచినీళ్ళు లేక మా బతుకులు మారక మేమే ప్రయత్నం చేసుకుంటున్నామని ఈ బస్తీ వాసులు తిరిగి జలమండలి అధికారులను మొరబెట్టుకుంటే చివరికి వాళ్ళు కరుణించి 5 లక్షల బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ 5 లక్షల బడ్జెట్తో ఈరోజు ఇక్కడ పైప్ లైన్ ప్రారంభోత్సవం జరుగుతుంది. కాబట్టి గౌలీపుర డివిజన్లో ఏ బస్తీకైనా సమస్యలే దర్శనమిస్తున్నాయి, కానీ అభివృద్ధి ఉందా అంటే జీరో. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది.
గత పాలకులు ఏం చేశారో అనేది ప్రజలే ప్రశ్నించాలి. రోడ్లు కుంగిపోయినాయి, మేనోళ్ళు నెరుదోర్చుకొని ఉన్నాయి, ప్రధానమైన ఆట స్థలాలు కబ్జాలకు గురైనాయి, సామాజిక భవనాలు వ్యాపారాలకు గురైనాయి. ఏ మూల చూసినా ఏమున్నది, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నాడు శ్రీశ్రీ. అదేవిధంగా గౌలిపుర డివిజన్లో ఏ గల్లీ చూసినా ఏ బస్తీ చూసినా సమస్యల వలయముల్లో దిక్కులేని అనాథగా మారింది గౌలిపుర డివిజన్. ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నా. దీన్ని కానీ ఎవరన్నా డిబేట్లో పాల్గొని ప్రశ్నిస్తే నా ముందరికి వస్తే నా బండి మీద ఎక్కించుకొని గల్లీ గల్లీ తిరిగి చూపిస్తా. కాబట్టి ఇప్పుడు ఈ 5 లక్షల ఫండు రిలీజ్ చేసిన జలమండలి అధికారులకు గౌలిపుర డివిజన్ గాంధీ నికేతన్ ప్రజల తరపున ధన్యవాదములు తెలియజేస్తూ, మరి ఇంకా కూడా అన్ని నారాయణపేట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా 34 రెట్రోఫిటెడ్ ఓటర్ వెహికల్స్, 9 బ్యాటరీ వీల్ చైర్స్, 8 ల్యాప్టాప్స్, ట్రైసైకిళ్లను రాష్ట్ర క్రీడా, పాడి, పరిశ్రమాభివృద్ధి, పశు సంవర్ధక, యువజన సేవలు, మత్స్యకార మంత్రి వాకిటి శ్రీహరి పంపిణీ చేశారు. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫిష్ స్టాల్లో మంత్రి చేప ఫ్రైని తిని రుచి చూశారు. ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ ను పరిశీలించి ఫామ్ ఆయిల్ సాగు గురించి తెలుసుకున్నారు. ప్రతి మండలంలో ఫామ్ ఆయిల్ కొనుగోలు కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నేడు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో పలు రైస్ మిల్లులను, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ నర్సాపూర్ ఆర్డీఓ, ఎంఆర్ఓలతో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ, గోదాముల వినియోగం తదితర అంశాలపై చర్చించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతుందని, చివరి గింజ వరకు కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రైతులకు క్షేత్రస్థాయిలో భరోసా కల్పించాలని అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజం.